హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని అయితే సబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మార్నింగ్ అయితే నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ లేవగానే ఇంకా 5:30కి అయితే లేస్తాను ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఇంకా కావాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే బట్టలు అయితే నానబెట్టేస్తున్నానండి. వాకిలంతా కూడా నీట్గా తుడిచేసాను. ఇంకా కళ్ళాపి కొట్టాలన్నమాట. ఓకే, ఇంకా చూసారు కదా, పుల్లల పొయ్యి కూడా మంటేశాను. ఇంకా నేనైతే ఇంకా గ్యాస్ మీద కానీ కరెంట్ ఇంకా హీటర్ కానీ యూస్ చేయనండి. హాట్ వాటర్ కోసం ఎప్పుడు కూడా పుల్లల పొయ్యి అయితే మంటేసుకుంటూ ఉంటాను. ఒక పక్క బయట పోయి మంటేసుకుంటూ ఇంక లోపల పిల్లలకి లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ చూసుకుంటూ ఒక పక్క బట్టలు తుక్కుంటూ ఒక పక్క పిల్లల్ని రెడీ చేస్తూ ఇంకెలా ఉంటుందన్నమాట. ఓకే, నాకున్న 2 చేతులు కాస్త ఒక 6-7 చేతులు అయిపోతాయి అన్నమాట. ఇంకా అలా ఉంటుందండి. నాకనే కాదండి, సో మార్నింగ్ లేవగానే ప్రతి మదర్ కూడా ఇంకా అలాగే చెయ్యాలన్నమాట. చేసుకోకపోతే ఇంక పిల్లల్ని అన్ని చక్కపెట్టుకోలేరు అందరినీ. ఓకేనండి, ఇంకా ఇక్కడైతే ఇంకా లంచ్ కోసం అయితే ఇంకా పిల్లలకి నేను పప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్లీజ్ వీడియోని అయితే ఫుల్గా చూడండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుందనమాట. సో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చిన విషయం ఏంటంటే, సో ఈ రోజుల్లో అత్తమామల పరిస్థితి చాలా చాలా దారుణంగా అయితే ఉంటుందన్నమాట. సో అప్పటి వరకు ఆ అత్తమామల ఆ ఇంటికి యజమానులు, బట్ పెళ్ళయ్యి కోడలు ఇంటికి వచ్చాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక చిరిగిపోయిన ఒక వస్తువులాగా పక్కన పెట్టేస్తున్నారండి. నిజంగా అది మాత్రం నాకు చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా నిజ జీవితంలో నేను చూస్తూనే ఉన్నాను. ఓకేనండి, ఈ రోజుల్లో తల్లిదండ్రిని చూసుకోవడం గొప్ప కాదండి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రిని చూసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఎక్కడో ఏంటో కొంతమంది కొడుకులు మాత్రమే నిర్లక్ష్యం చేస్తున్నారు, తల్లిదండ్రిని సరిగ్గా పట్టించుకోవట్లేదు. మరి అది ఎవరి మాటలు విని అలా నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియట్లేదు. కానీ వాళ్ళకైతే వివేకం ఉన్న వాళ్ళైతే ఎవరు చెప్పినా వినరండి. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచి ఎన్నో కష్టాల ద్వారా వాళ్ళని కాపాడి వాళ్ళకి ప్రతీదీ తెచ్చి అంతా చేసి తల్లిదండ్రి అంత ప్రేమగా చూస్తే వాళ్ళకి ఇంకొంచెం రెక్కలు వచ్చాక సో వాళ్ళకి వచ్చినటువంటి భాగస్వామి మాటలు వినేసేసి ఇంకా తల్లిదండ్రిని అయితే పక్కన పెట్టేస్తున్నారనమాట. కొంతమంది కొడుకులేనండి, అందరి గురించి నేను మాట్లాడట్లేదు అనమాట. సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే ప్లీజ్ కామెంట్లో అయితే షేర్ చేయండి. నాకైతే మనసు చలించిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో కోడళ్ళు కూడా కొంతమంది అలాగే చూస్తూ ఉన్నారనమాట అత్తమామల్ని. ఓకే, ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళతో మంచిగా ఉండడం, అవసరం లేకపోతే వాళ్ళని పక్కన పడేసుకోవడం. అప్పటిదాకా అత్తే ఇంటికి రాని కానీ కోడలు వచ్చాక మా పట్ట కోడలికి కట్టపెట్టేసి ఉన్న ఆస్తి అంతా ఆమెకి, అంటే ఇంకంతే కదండి, ఇంటికి వచ్చిన కోడలికే కదా. సో ఇంకా వాళ్ళకున్న ఆస్తి అంతా కొడుకు వస్తే ఇంకా కోడలికి వచ్చినట్టే కదండి. ఆ కృతజ్ఞత కూడా లేకుండా అసలు అత్త మామల్ని సరిగా పట్టించుకోవట్లేదు అనమాట ఈ రోజుల్లో కొంతమంది కోడళ్ళు. అసలు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకరోజు ఒక ఇంటికి అత్తలు అవ్వాల్సిందే. వాళ్ళ ఇంటికి కూడా కోడళ్ళు వస్తారు. ఈరోజు మనం ఏది చేస్తామో రేపు అదే పొందుతామన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారో ఏంటో తెలియట్లేదన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలండి. ఎందుకంటే మంచిగా ఉంటే మన జీవితం మంచిగా సాగుతుంది. మనం ఎంత చెడుగా ఉంటే మన జీవితం కూడా అంతే చెడుగా వెళ్తూనే ఉంటుందన్నమాట. మనుషులు మర్చిపోవచ్చు కానీ కాలం మాత్రం మర్చిపోదండి. దేవుడు మాత్రం అసలు కన్ను అనేది రెప్ప వేయకుండా ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటాడన్నమాట. సో మనం చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఖచ్చితంగా మనకి ఏదో ఒక రూపంలో అయితే దేవుడు అప్పచెప్తూనే ఉంటాడనమాట. మరి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు అంత కఠినంగా ఉంటున్నారో నాకైతే తెలియట్లేదు. ఓకేనండి, సో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అత్తమామలు అన్నీ చూసుకుంటారు. కానీ అత్తమామలకి ఏదైనా కష్టం వస్తే ₹1 పెట్టడానికి కూడా ముందుకు రావట్లేదు అన్నమాట. ఈ రోజుల్లో వేలకు వేలు ఖర్చు పెట్టిన అత్తమామలు ₹100 ₹1 కోసం అయితే వాళ్ళని చేయి చాచాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు సంపాదించిందంతా ఖర్చు పెట్టింది సరైన వాళ్ళకి కాదు అనిపిస్తుంటుంది అన్నమాట నాకు. నిజంగా కోడళ్ళు కొంతమంది పట్టించుకోకపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు నిర్లక్ష్యం అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవాలి, ఒకళ్ళు ఒక మాట వినకపోయినా ఇంకొకళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా చెప్పంగా అయితే వింటారన్నమాట. కానీ ఇంక అదే అడ్వాన్స్గా తీసేసుకొని అయితే సో ఆ జెంట్స్ కూడా ఆ కొడుకులు కూడా మా అమ్మని సరిగా చూసుకో, మా నాన్న సరిగా చూసుకో అనే మాట అనలేకపోతున్నారు. మరి ఎందుకు అనలేకపోతున్నారు, ఎందుకు అంత లేడీస్కి సరెండర్ అవుతున్నారో నాకైతే తెలియట్లేదు. అసలు నిజంగా నవమాసాలు కని పెంచి చేసిన తల్లిదండ్రిని కోడలు ఇంటికి వచ్చి ఎన్ని మాటలు అంటుంటే అసలు ఎలా వింటూ కూర్చుంటున్నారో కొంతమంది కొడుకులైతే నాకైతే తెలియట్లేదన్నమాట. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అది ఎంతవరకు కరెక్ట్ అన్నదైతే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట.
ఎవరైనా సరే కన్న తల్లిదండ్రులని సో మనం వెళ్ళినటువంటి అత్త మామల్ని సరిగా చూసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి. వాళ్ళకి కూడా మనసు అనేది ఉంటుందన్నమాట. మనం ఎన్ని ఆశలు పెట్టుకొని ఒక ఇంటికి కోడలుగా వెళ్తామో ఆవిడ అలాగే వచ్చి ఉంటుందన్నమాట. కాబట్టి సో ఇలాంటివైతే నేనైతే ఖండిస్తున్నాను. నాకైతే నచ్చట్లేదన్నమాట. అసలు మనసు చలించిపోతూ ఉంటుందండి. ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు మారరా మనుషులు? ఎప్పటికి తెలుసుకుంటారు? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అయినా సరే వాళ్ళ జెన్యూన్ ప్రాబ్లం అనుకుంటా అది. కొంతమందికి పుట్టుకతో వచ్చినవి పుడకలతో కానీ పోవంటారనమాట. సో కొంతమందికి బ్లడ్లో ఇమిడిపోయి ఉంటాయండి. కొంతమంది అయితే అసలు నిజంగా ఇంటి కోడళ్ళు అత్తమామల్ని ఎంత బాగా చూసుకుంటున్నారంటే ఈక్వల్ టు పేరెంట్స్ అన్నమాట. సో పేరెంట్స్తో సమానంగా చూసుకునే కోడళ్ళు ఉన్నారు. అలాగే అత్తమామలు కూడా కోడళ్ళని అంత బాగా చూసుకునే వాళ్ళైతే ఉన్నారు. బట్ కొన్ని ఏరియాస్లో నేను చెప్తున్నానండి, చాలా 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 దారుణంగా అయితే ఉంటున్నారన్నమాట. ఓకే, ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఒకవేళ అలా ఉండుంటే ప్లీజ్ మారండి. ఓకేనండి. సో నేనైతే నిజంగా చాలా రిక్వెస్ట్ అయితే చేస్తున్నానన్నమాట. ఎందుకంటే ఈ మార్పు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మార్పు ఇంకా దారుణంగా వస్తుందో లేదంటే మంచిగా మారుతుందో తెలియదు. కానీ అసలు నిజంగా చాలా చాలా బాధేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను చెప్పడానికి కూడా ఎమోషన్ అయిపోతున్నాను. వాళ్ళు పడే బాధలు, వాళ్ళు అనుభవించే కష్టాలు అలాగైతే ఉంటున్నాయి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇంకేదైనా ప్రాబ్లం వస్తే నిజంగా వాళ్ళ ప్రాణాలను పక్కన పెట్టేసి మరీ ఖర్చు పెడతారు. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఖర్చు పెట్టడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారో నాకైతే తెలియట్లేదు. కొంతమంది కొడుకులు ఉంటారండి. సో తల్లిదండ్రులకు బాగలేకపోయినా పట్టించుకోరన్నమాట. వాళ్ళకి ఏదన్నా కావాలన్నా తెచ్చిపెట్టరు. ఈవెన్ టిఫిన్ తెచ్చుకోవాలన్నా వాళ్ళు అత్తమామలే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. సో అంత దారుణంగా అయితే ఉంటుంది పరిస్థితి. మరి ఎప్పటికి మారుతారు వీళ్ళు? ఒకప్పట్లో రాబోయే రోజుల్లో వీళ్ళు అత్తమామలు అవుతారు, వాళ్ళ ఇంటికి కోడలు వస్తుంది. వాళ్ళని ఆడుకోరా అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అనేవాడు గుణపాఠం చెప్పాలండి. చెప్పకపోతే మాత్రం అది నిజంగా అది నేనైతే దేవుడు మిస్టేక్ అని అయితే అంటాను. కొంతమంది అంటారు కర్మఫలాలు అనుభవించాలని. ఎక్కడ కర్మ అండి, ఎక్కడ ఇది? అసలు నిజంగా నాకైతే చాలా చాలా బాధగా అయితే ఉందన్నమాట. ప్లీజ్ ఈ వీడియో ఇలా చేస్తున్నానని అయితే ఏమనుకోకండి. నాకైతే చాలా తప్పు అనిపించింది. తప్పే కదండి మరి. సో తల్లిదండ్రులని చూసుకోవాలి, ఇటు అత్తమామల్ని చూసుకోవాలి, ఇంకెవరిని పట్టించుకోకపోయినా సో అదైతే సెకండరీ అన్నమాట. కానీ తల్లిదండ్రుని అత్తమామల్ని అయితే నిజంగా ప్రాణానికి ప్రాణంగా చూడాలండి అది. సో ఒక కోడలకైతే ఒక కొడుకుని చక్కగా మంచిగా ప్రయోజకుడిని చేసి ఆ కోడల చేతిలో పెడుతుందన్నమాట. సో ఆమె కూడా తన కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది కదండి. సో కోడలు రాగానే కొంతమంది కొడుకులు మారిపోతారు. సో కోడలు ఇంకా అక్కడ రఫ్ అయిపోతారన్నమాట. నిజంగా చాలా రెబల్ అయిపోతారన్నమాట. మరి ఎందుకో ఆ విషయం అయితే నాకు తెలియట్లేదు. సో ఆమె కూడా ఏదో ఒక రోజు అత్త అవ్వాల్సిందే. సో వచ్చిన వాళ్ళు ఇంకొంచెం రఫ్గా ఈవెన్ చూడరు అన్న నమ్మకం ఏంటండి? ఈరోజు మనం చాలా సుఖంగా ఉండొచ్చు, కానీ మనం చేసినటువంటి కర్మఫలాలు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దేవుడు చెప్తూనే ఉంటారు, మనం ఏది విత్తుతామో దాన్నే కోస్తామని చెప్తారు కదా దేవుడు. అది మాత్రం నిజంగా అండి అందరి జీవితాల్లో జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎవరు ఏ మనిషినైతే కష్టపెడతారు, సో కష్టపెట్టిన వాళ్ళు కూడా బాధపడాల్సిన రోజు రావాలి. బాధపడితేనే వాళ్ళకి అనుభవం అనేది తెలుస్తుంది. ఆ బాధ అనేది, ఆ పెయిన్ అనేది వాళ్ళు అనుభవించాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఏంటక్క ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు నువ్వు అని అనుకుంటారేమో. కఠినమైతే కాదండి. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తమామల్ని పట్టించుకోకపోతే ఇంటి కోడళ్ళు కొడుకులు ఇంకెవరు పట్టించుకుంటారండి? వాళ్ళే కదా మెయిన్ పిల్లర్స్. వాళ్ళు పట్టించుకుంటేనే ఇంకా ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారనమాట. వీళ్ళు పక్కన పెట్టేస్తే వీళ్ళే పెట్టేశారు కదా ఇంకా మనదెంతలే అని అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. దట్టు ఇంకొకటి, కొంతమంది అనుకోవచ్చు బాగా రివెంజ్ తీర్చుకుంటున్నాను నేను మా అత్త మామ మీద అని కొంతమంది అనుకోవచ్చు. కానీ దారిని వెళ్ళే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆ ఇంట్లో ఉన్నటువంటి కోడళ్ళ గురించే చెడుగా మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అత్తకి హెల్త్ బాగాలేకపోతే కోడలు సరిగా చూసుకోకపోతే తిరిగి ఆ కోడల్ని అంటారండి, అత్తగారిని ఏమి అనరన్నమాట. మరి ఆ నిజం అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో నాకైతే తెలియట్లేదు. నేను అందరి గురించి మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది కొంతమంది తెలుసుకుంటారని అయితే నేను చేస్తున్నాను అనమాట. ప్లీజ్ మారండి. ఓకేనండి. సో మీరు ఒక రోజు అయితే అత్తమామలు అవుతారు, ఖచ్చితంగా మీరు అనుభవించాల్సి